చంద్రబాబు గారు ఎస్సీ వర్గీకరణపై ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. ఆయన ఏ డేటా కలెక్ట్ చేశాడో ఏం చేశాడో ఆయనకే తెలియాలి. మళ్ళీ దీనిపై చర్చించడానికి క్యాబినెట్ సబ్ కమిటీ అని చెప్పేసి ఒక 5 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. అందులో మాల వర్గానికి చెందినటువంటి మినిస్టర్ బాలాంజనేయ స్వామి, మెడిసిన్లో నా క్లాస్మేట్ అతను, రెండవది బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ అండ్ మరొకరు వంగలపూడి అనిత మా సోదరి, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వీళ్ళు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్ర జరుగుతూ ఉంటే దళితుల ఐక్యతపై 50 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయాన్ని, మా యొక్క సమస్యని వీళ్ళ తీర్చేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఎంతవరకు ఈ సమస్యను పరిష్కారం చేస్తారు? అసలు ఇది జరిగే పనేనా? ఏ రకంగా మీరు ఏ డేటాను కలెక్ట్ చేశారో ప్రజలకు తెలియజేయండి. ఇదేమి కోర్టులో నిలబడదు. అలాగే పోరాటం కూడా ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటం, గాంధీ మార్గంలో నిరంతర పోరాటం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఆ దిశగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలందరూ కూడా మరి సమాయత్తం కావాలని కోరుకుంటా ఉన్నాను మిత్రులారా.